మరి రాహుల్ గాంధీ పాకిస్తాన్ కోసం బ్రతుకుదాం అనుకుంటున్నాడో, కాశ్మీర్లోనేమో ఆర్టికల్ 370-35 పునరుద్ధరిస్తారట కాంగ్రెస్ నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ గవర్నమెంట్ కనుక వస్తే. అంటే ఏ కాశ్మీర్ అయితే 75 ఏళ్ల నుంచి రావణ కాష్టం రగులుతూ వచ్చిందో ఆ రావణ కాష్టం మళ్ళీ రగిలిస్తాం, దాని పరిష్కారాన్ని మేము ఆపేస్తామని హామీ. అది ఎక్కడ విచిత్రమో అర్థం కాదు. మణిపూర్లో ఈ దేశం మీద కుట్రలు జరుగుతుంటే కుట్ర చేసే వాళ్ళకి మద్దతుగా ఆయన మాట్లాడతాడు. అదే సందర్భంలో అక్కడ అసలైనటువంటి మెయితీ తెగల మీద దాడి గురించి మాట్లాడాడు. చివరికి ఇప్పుడంట పాకిస్తాన్కి తన అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ లేదా ఇప్పుడు ఐఎన్డిఐ కూటమి కనుక అధికారంలోకి వస్తే 5,000 కోట్ల రూపాయలు 50 సంవత్సరాల పాటు వడ్డీ లేనటువంటి రుణాన్ని ఇస్తాడట. అంటే ఒక 50 ఏళ్ల పాటు ఇస్తాడా, లేకపోతే ఒక 5,000 కోట్లు ఇచ్చి వడ్డీ లేకుండా అంటే ఫ్రీగా ఇచ్చేయడం అట్లాగే. అంటే పాకిస్తాన్ పట్ల అంత ప్రేమ, భారత్ పట్ల అంత ద్వేషం ఏంటో అర్థం కాదు. ఈ దేశంలో దర్జాగా బ్రతుకుతున్న సిక్కుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు, ఈ దేశంలో దర్జాగా బ్రతుకుతున్నటువంటి ముస్లింలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు, క్రైస్తవులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు, అన్ని మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు, దళిత బడుగు బలహీన వర్గాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆయన ఏ దేశం కోసం పనిచేస్తున్నాడు ఎవరికి అర్థం కావట్లా.